మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఎన్నిక అనేది టీడీపీ వైసీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ సభ్యులకు సంబంధించినటువంటి ఓటింగ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరుగుతున్నటువంటి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద భారీ స్థాయిలో పోలీసుల్ని కూడా మోహరించారు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. అయితే ఒక వైసీపీకి సంబంధించి ఒక కార్పొరేటర్ చనిపోవడంతో మొత్తం 56 డివిజన్లకు సంబంధించి 56 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అయితే వీళ్ళలో టీడీపీకి 9 మంది, జనసేనకు 2, వైసీపీకి మిగతా సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 46 మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒకళ్ళు చనిపోవడంతో వైసీపీ బలం 45, అలాగనే టీడీపీ జనసేన కూటమికి కలిపి 11 మంది ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల సమయంలోనే వైసీపీ నుంచి వలసల ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి 6 కార్పొరేటర్లు చేరారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలు మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద తర్వాత ఎన్నికల తర్వాత మరో 10 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేన కూటమిలో చేరడం జరిగింది. సో దీంతో కార్పొరేషన్ లో కూటమి సభ్యుల బలం కూడా పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద వైసీపీ నుంచి 16 మంది కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు, టీడీపీ జనసేనలో జాయిన్ అయ్యారు. దీంతో టీడీపీ బలం, కూటమి బలం 27 చేరింది. అలాగనే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు 29 మంది ఉన్నారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించి చూసుకున్నట్లయితే టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు కూడా మొదలుపెట్టారు. అందరూ ఎవరికి సంబంధించిన కార్పొరేటర్లని వాళ్ళు తీసుకొని ఆ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. అయితే ఈ క్యాంపు రాజకీయాల్లోనే కొత్త ఉత్కంఠ ఏదైతే ఉందో, క్యాంపు రాజకీయాలకి కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు డొమ్మ కొట్టారు. 29 మంది ఉన్నప్పటికీ కూడా 5 కార్పొరేటర్లు వైసీపీ క్యాంపుకి వెళ్ళలేదు. దీంతో వాళ్ళందరూ కూడా తాము ఓటింగ్ సమయానికి వస్తాము, తమకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. దీంతో వీళ్ళంతా కూడా ఏదైతే 5 కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు టీడీపీకి టచ్ లో ఉన్నారు. సో వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఓటేస్తారని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి నేరుగా ఆ కార్పొరేషన్ లోపలికి వెళ్తారో, వెళ్ళిన తర్వాత ఆ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికకి సంబంధించి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి ఓటేస్తారో. సో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే టీడీపీ అలాగనే వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమకు మెజారిటీ ఉంది. తమకు మెజారిటీ ఉన్న నేపథ్యంలోనే సో ఎలాగైనా గెలవాలని వైసీపీ భావిస్తుంది.